సినిమాలు ఫాస్ట్ గా పూర్తి చేసే దర్శకుడు పూరి జగన్నాథ్, స్లోగా కంప్లీట్ చేసే ఫార్ములా శ్రీను వైట్లది. ఒకరిది యాక్షన్ దారైతే మరొకరిది కామెడీ రూట్. అయితే ఓ విషయంలో మాత్రం పూరి జగన్నాథ్ను శ్రీను వైట్ల ఫాలో అవుతున్నాడు. ఆ కథ ఏంటో మీరే చూసేయండి. పూరి జగన్నాథ్ సినిమా అంటే అంతా పక్కా ప్లానింగ్. సినిమా ఎప్పుడు మొదలవుతుంది, టైం కి ఫినిష్ అవుతుందా, రిలీజ్ అవుతుందా, ఇలాంటి టెన్షన్స్ ఏమీ ఉండవు. సెట్స్ పైకి వెళ్లకుండానే రిలీజ్ డేట్ ప్రకటించే ఒకే ఒక దర్శకుడు పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ తో పోల్చుకుంటే శ్రీను వైట్ల ప్లానింగ్ లో వీకే. రిలీజ్ తర్వాత కలెక్షన్స్ లో దూకుడు చూపిస్తాడే గానీ షూటింగ్ లో మాత్రం ఆ దూకుడు కనిపించదు. పూరి ఒక సినిమాను 3 నెలల్లో ఫినిష్ చేస్తే శ్రీను వైట్ల 6 నెలలు తీసుకుంటాడు. అయితే శ్రీను వైట్ల పూరిని ఓ విషయంలో ఫాలో అవుతున్నాడు. ఈ మధ్యనే సెట్స్ పైకి వెళ్లిన తన చిత్రం బాద్షా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశాడు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. ఎన్టీఆర్ కాజల్ జంటగా నటిస్తున్న సినిమా బాద్షా షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. హీరోపై ఓ పాట చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ నెలాఖరు వరకు జరుగుతుంది. ఆగస్టు మొదటి వారం నుంచి బ్యాంకాక్ లో షూటింగ్. ఇలా డిసెంబర్ వరకు నాన్ స్టాప్ గా చిత్రీకరించి జనవరిలో రిలీజ్ కు ప్లాన్ వేశారు. ఎన్టీఆర్ ఇప్పటి వరకు 3 సార్లు సంక్రాంతి బరిలోకి దిగాడు. నాగా, నా అల్లుడు ఫ్లాప్ కాగా అదుర్స్ ఒక్కటే ఓకే అనిపించుకుంది. ఈసారి ఎలాగైనా సంక్రాంతి బాద్షా అనిపించుకోవాలని చూస్తున్నాడు. 2013 సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో దిగాలని బాద్షా ఫిక్స్ అయిపోయాడు. పండుగ వచ్చేనాటికి బాద్షాతో ఎంతమంది పోటీ పడతారో చూడాలి మరి.